Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మన ఇళయరాజా గారు బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక ఇది చేశారు కదా, అది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తాను ఆ పాటలు పాడుతున్నారు, నాకేం రావట్లేదు అని. అంటే లీగల్గా చూసుకుంటే అండి ఐపీఆర్ఎస్ రూల్ ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్కి 25% షేర్ ఉందని చెప్పాను కదా, అదైతే ఉంటుంది డెఫినెట్గా. ఇళయరాజా గారు ఐపీఆర్ఎస్ మెంబర్ కాదు కాబట్టి హీ హ్యాస్ టు ఫైట్ డైరెక్ట్లీ, అంతే. ఇప్పుడు మేము ఏదైతే ఐపీఆర్ఎస్ త్రూగా తీసుకుంటున్నామో అది రాజా గారు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు బహుశా ఆయన అది ఇదే చేసి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి బాలుగారు లాంటి సింగర్కి రాజా గారు ఫోన్ చేసి అడిగితే అయిపోతుంది. ఎందుకంటే బాలుగారు లాంటి జనరస్ పర్సన్, చాలా జనరస్ ఆయనకి అడిగితే ఇలా ఉందిరా నువ్వు చూడు, వాళ్ళిద్దరు నువ్వు అనుకుంటారు కాబట్టి నేను ఐపీఆర్ఎస్లో నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు కాబట్టి నాకు నా రాయల్టీ ఏదో వస్తుందా చూసుకోను అంటే ఆయన వెంటనే దానికి తగ్గట్టు పంపించేసేవాళ్ళేమో. అయితే ప్రపంచానికి తెలియాలి దీని గురించి అనే ఉద్దేశంతో ఆయన ఏమైనా ఇది చేశారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు రైట్స్ గురించి మాట్లాడితే నాకు తెలిసి మీరు అంటే చాలామంది డైరెక్టర్ ద్వారా మీ గురించి తెలుసుకున్నాను నేను. ఆయన కాపీకి అసలు ఇష్టపడరు, ఏ సొంత అయినా తనే మంచి వచ్చాడో తన సొంతంగా వాడడానికి ఇష్టపడతాడు. అలాంటిది మీరు తునిగా అనే సాంగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మన సొంత అనుభవికి? అంటే అప్పటికి నేను బడ్డింగ్ అండి. ఓకే, అంటే నేను ఇంకా స్ట్రగ్లింగ్, అంటే తేజ గారు కాకుండా ఇంకో సినిమా నేను చేస్తున్న సందర్భం. ఆ టైంలో మొత్తం టీం అందరూ కలిసి ఈ పాట మీరు చేయాలి అని అడగడంతో ఇంకా నేను తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దాని జరిగిన సంఘటన విద్యాసాగర్ గారు మనస్ఫూర్తిగా ఇచ్చేసి తర్వాత కేసు ఇస్తానని బెదిరించారంట, నిజమేనా? లేదండి, లేదా విద్యాసాగర్ గారు తర్వాత మళ్ళీ డబ్బులు కవర్ చేసి లేదు, అలాంటిది ఏం లేదు. మీ పాటల విషయానికి వస్తే వైజాగ్లో లక్ష్మి గారు, గరివిడి లక్ష్మి గారు, ఆవిడ సాంగ్స్ని మీరు ఎక్కువగా వాడారని? లేదండి, 1-2 పాటలు అంతే. అంతేనా? నేను స్టేజ్ ఎక్కిన ప్రతిసారి స్టేజ్ మీద కంపల్సరీ చెప్తా, ఆవిడ గురించి చెప్పే పాడతా. అది రాను రాను అంటుంది పల్లవి కానీ, అలాగే మామ పారిపోతున్నది కానీ. శ్రీరామ్లో కూడా శ్రీరామ్లో లేదు, రంగోపోతే అది ఒరియా ఫోక్ సాంగ్. ఓకే, ఆవిడ ఇప్పుడు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారంట, మీకు తెలుసా విషయం? లేదండి, నేను కలవలేదు ఆవిడని. ఓకే ఓకే. యాక్చువల్గా నా వరకు నేను ఎప్పుడు కూడా ఇలాంటి వాటి సమర్థించానండి. కొన్ని సందర్భాలు ఏంటంటే హీరో ప్రెషరు, డైరెక్టర్ ప్రెషరు, ప్రొడ్యూసర్ ప్రెషరు ఏదో వచ్చినప్పుడు ఈవెన్ అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఫ్రాంక్గా ఏ మ్యూజిషియన్ బై డిఫాల్ట్ హీ నెవర్ వాంట్స్ టు కాపీ. అందుకే మీరు నా డైరెక్షన్ సినిమాలు చూస్తే ఎట్టి పరిస్థితిలో ఆ ఛాయలు చూడరు మీరు ఎక్కడ కూడా. కానీ నేనేమంటానంటే మన ఎథిక్స్ ఒప్పుకోనప్పుడు మనం చేయకూడదు అలాంటివి. కానీ కొన్ని సందర్భాల్లో ఫోర్స్డ్ సిచ్యువేషన్లో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఎథిక్స్ దెబ్బతిన్న ఫీలింగ్ ఉండి చాలా బాధపడిన సందర్భాలు ఉంటాయి. అయితే ఏంటంటే వీ కాంట్ హెల్ప్ ఇట్, కొన్ని సందర్భాల్లో వీఆర్ టైడ్ అప్ లైక్ దట్. అందుకు ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్, నేను చేసే డైరెక్షన్లో కానీ, నేను కమాండ్ చేయగలిగే సినిమాల్లో కానీ ఎట్టి పరిస్థితిలో నా ఓన్ వర్కే ఉండాలి, ఆ 1-2 మచ్చలు కూడా రాకూడదు అనే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.